ఫిబ్రవరి 8, 2026 క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 5వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనములు. ధ్యానాంశము: మీరు భూమికి ఉప్పు మరియు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడవేరయ, పురుషులందు పుణ్యపురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ అనడు పద్యము ఈనాటి సువిశేషానికి అతి సన్నిహితముగా ఉన్నది ప్రియులారా. ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభువు బోధించినటువంటి ఉప్పు మరియు వెలుతురు అనేటటువంటి ఈ మెటఫర్స్ ఏ విధముగానైతే ఉప్పు కర్పూరము చూచుటకు తెల్లగా ఉన్నప్పటికీ చాలా భిన్నమైన పదార్థములు. ఉప్పు ఉప్పగాను కర్పూరం సప్పగాను ఉంటాయి. నీటిలో కరిగి కనుమరిగేది ఉప్పు అయితే, అదే నీటిలో తేలుతూ జలకాలేటది కర్పూరము. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ రెంటిలో ఉన్నటువంటి ఏకైక లక్షణం త్యాగం. ఉప్పు ఒక ద్రవంలోనో లేక నీటిలోనో కరిగి వంటగదిలోనో కూరలోనో తన్ను తాను త్యజించుకుని త్యాగం చేస్తూ రుచిని రంగరించి ఇతరులకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. అటులనే కర్పూరము ఈనాటి సువిశేషములో పలుకుచున్నట్లు వెలుగుకి నిదర్శనముగా నిలుస్తున్నది. వెలిగించబడిన కర్పూరము తాను కరుగుతూ కనుమరుగవుతూ ఇతరులకు వెలుతురునిస్తుంది. ఉప్పు కరిగినా కర్పూరము కనుమరుగైనా ఉప్పదనము ఏ విధముగానైతే ఆస్వాదించబడుతుందో అదే విధముగా కర్పూరము కనుమరుగైనప్పటికీ తన వెలుతురును చీకటిని పారద్రోలి, తన వెలుతురు ద్వారా చీకటిని పారద్రోలి అంధకారమును తొలగించి వేస్తుంది. 2వ అంశము: ఉప్పు విశ్వాసమునకు వెలుగు ప్రేమకు చిహ్నములుగా నిలుస్తూ ఉన్నాయి. భూమికి ఉప్పుగా ఈ లోకానికి వెలుగు వలె మీరుండాలి అని యేసు తన శిష్యులను ఉద్దేశించి వారి భవిష్యత్తును నిర్దేశిస్తున్నాడు. ఉప్పు ఏ విధముగానైతే మౌనంగా తన పనిని నెరవేరుస్తుందో అటులనే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తమకు అప్పగించబడినటువంటి విధులను బాధ్యతలను విధేయతతోనూ వినమ్రతతోనూ వినయముతోనూ సక్రమంగా నెరవేర్చాలన్నదే ఈనాటి ఈ సువిశేషం యొక్క నిగూఢ రహస్యము ప్రియులారా. అటులనే వెలుగు ఏ విధముగానైతే తన సహజత్వముతో ఇతరులకు మార్గచూపరిగా నిలుస్తుందో అదే విధముగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తు చూపిన బాటలో తాను నడుస్తూ పరులను ప్రభుని చెంతకు నడిపించాలన్నదే ఈనాటి సువిశేషపు ముఖ్య ఉద్దేశము. ఉప్పు విశ్వాసమునకు చిహ్నము, వెలుగు ప్రేమకు గుర్తు. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా క్రీస్తు ప్రభుని యందు విశ్వాసముతో తోటి వారి యందు ప్రేమను కనబరుస్తూ జీవించాలన్నదే ఈనాటి సువిశేషపు ముఖ్య ఉద్దేశ్యము. గమనించాలి ప్రియులారా, ఉప్పు ఎక్కువైతే జీర్ణించుకోలేము, అటులనే వెలుగు ఎక్కువైతే ఈ లోకాన్ని చూడలేము. వాటి యొక్క ఉద్దేశాన్ని వాటి యొక్క తలంపులను కూడా మనము సక్రమంగా నెరవేర్చాలంటే ప్రతీదీ కూడా సమపాలల్లో మనలో ఉండాలి. సమపాలల్లో వాటిని మనము ఉపయోగించాలి. క్రీస్తు మీద మనకున్న విశ్వాసము ప్రేమ అనున్నది ఆయన కీర్తిని రెట్టింప చేయాలి తప్ప అపకీర్తిని కూడబెట్టకూడదు. ఇతరులు అనగా అన్యులు, అజ్ఞానులు, అమాయకులు ప్రభుని చెంతకు స్వతహాగా రావటానికి దోహదపడాలే కానీ వారిని మన విశ్వాసము లేక మన ప్రేమ అనేది ఇబ్బందులకు గురి చేయకూడదు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తించుకుని పాటించవలసినటువంటి అతి ముఖ్య విషయముగా నేను పరిగణిస్తూ ఉన్నాను, మరి ముఖ్యంగా ఈ మన తెలుగు సమాజంలో. కావున ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువు ఆశించిన విధముగా ఉప్పుతనమును కోల్పోకుండా విశ్వాసమునందు దృఢముగా ఉండాలని, వారిలో సహజముగా ఉన్నటువంటి పరస్పర ప్రేమ, దైవిక ప్రేమ మరియు పరస్పర ప్రేమ అనుడు కాంతిని కోల్పోకుండా మన జీవితాలకి వెలుగును ఏ విధంగానైతే ఆ దేవాది దేవుడు ప్రసాదించాడో క్రీస్తు ద్వారా పొందినటువంటి వెలుగులో మనము నడుస్తూ ఇతరులను ఆ వెలుగు మార్గంలో నడిపింపు చేయి భాగ్యమును ఆ ప్రభువు ప్రేమ ద్వారా మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేద్దాం.